హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే హెల్త్. చాలామంది ప్రజలు తమ జీవన శైలిలో విచక్షణ రహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీని కారణంగా చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఆయుర్వేదం చర్మ వ్యాధులకు వివిధ నివారణలు సూచిస్తుంది. ఆయుర్వేదం సహాయంతో మన శరీర స్వభావం గురించి తెలుసుకొని సరైన ఆహారం తీసుకుంటే చర్మ వ్యాధులను నయం చేయవచ్చు. రోజంతా మనం ఏది తిన్నా త్రాగినా శరీరానికి మేలు జరగదు. ఆయుర్వేదం ప్రతి ఒక్కటి తినే తాగే సమయం అలాగే ప్రజల సీజన్ శారీరక స్వభావాన్ని బట్టి ఎంత తినాలి అనే సవివరమైన సమాచారాన్ని అందించింది. ఆయుర్వేదం ప్రకారం చర్మ వ్యాధులకు కారణం ఏంటి, నివారణ మార్గాలు ఏంటో వివరించడానికి కాయ చికిత్స నిపుణులు రత్న ప్రియదర్శిని వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి ఆయుర్వేదంలో చర్మ వ్యాధుల చికిత్స గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం చర్మ వ్యాధులు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు? ఈ రోజుల్లో ఆధునిక జీవన శైలి అంటే మనం ఇప్పుడున్నటువంటి వాతావరణం కాలుష్యం అవ్వచ్చు, మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, అలాగే మనం పాటించేటువంటి జీవన విధానం నిద్రపోయే పద్ధతులు కానీ అట్లాగే ఇంకా ఏంటంటే మనం ప్రాపర్గా మన యొక్క గట్ హెల్త్ అని ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. అంటే మన పొట్టను ఎలాగ క్లీన్గా ఉంచుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం చాలా కాస్మెటిక్స్ అనేది యూసేజ్ కూడా ఎక్కువైపోతుంది. షాంపూస్ అవ్వచ్చు, సోప్ అవ్వచ్చు, పౌడర్స్ అవ్వచ్చు, క్రీమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కెమికల్ ఇండ్యూస్డ్. మనం అన్నీ కూడా అలాంటి వస్తువులు వాడుతూ ఉన్నాము. అదే కాకుండా మన యొక్క సికాడియన్ రిథమ్ అంటారు, అంటే ఎప్పుడు లెగవాలి ఎప్పుడు పడుకోవాలి అనేటువంటి ఒక విచక్షణ లేకుండా అర్ధరాత్రులు తెల్లవారుజామున వరకు మేలుకు ఉండడం, అంటే మనకు టీవీ కానీ లేకపోతే ఫోన్కి కానీ అడిక్ట్ అయిపోవడం, నెట్ఫ్లిక్స్, డిఫరెంట్ సోషల్ మీడియాలో మనకి రకరకాల అంటే ఈజీగా ఎంటర్టైన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దానికి అడిక్ట్ అయిపోవడం, బాడీలో మెటబాలిజం కానీ పర్స్పిరేషన్ అంటే బాడీ యొక్క జీవక్రియ సరిగ్గా జరగకపోవటం, అట్లాగే చెమట అనేది ప్రాపర్గా పుట్టకపోవడం, అంటే మనం ఏసీస్కి అలవాటైపోతున్నాం. అట్లాగే కొంతమందికి ఏంటంటే బయట వాతావరణంలో ఉండేటువంటి రకరకాల పొల్యూటెంట్స్, గాలి కానీ లేకపోతే మనం ఇప్పుడు ఏదైతే వాతావరణంలో ఉండేటువంటి నీరు, గాలి, ఆహారంలో రకరకాల కెమికల్స్తో తయారు చేసినటువంటి ఆహారం, పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా కలుషితమైపోయి కెమికల్స్తో నిండిపోయినటువంటి ఆహారం తీసుకుంటూ ఉన్నాం. అట్లాగే స్ట్రెస్ ఇండ్యూస్డ్ చర్మ వ్యాధులు ఎక్కువైపోతుంది. అంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు మెడికల్ టర్మ్స్లో. అంటే మన యొక్క మానసిక ఒత్తిడి, అంటే మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, ఎక్కువ స్ట్రెస్కి లోనైనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో మన శరీరానికి ఆ ఎఫెక్ట్ పడి దానివల్ల ఇప్పుడు సోరియాసిస్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులకి కారణమవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఆధునిక విధానం అంటే పొల్యూషన్ కానీ జీవన విధానం కానీ ఆహారం కానీ ఇట్లా రకరకాల కారణాల వల్ల మనకి అనేక చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయండి. అంటే సాధారణంగా మనకి కనిపించే చర్మ వ్యాధులు ఏంటంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి యూత్లో పింపుల్స్ అంటే మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే డాండ్రఫ్ అనేది అది కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూయే, డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. అలాగే సెబోరిక్ డెర్మటైటిస్ అంటే అది కూడా మన తలలోనే మన స్కాల్ప్లోనే వచ్చేటువంటి ఒక స్కిన్ ఇన్ఫెక్షను. ఇవే కాకుండా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటి తెల్ల మచ్చలు వస్తాయి, కొంతమందికి ఏమో బ్లాక్ మచ్చలు వస్తూ ఉంటాయి. దానికి కూడా రకరకాల కారణాలు ఉంటుంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం ఏమేమి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కారణం అవుతూ ఉంటుంది అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ముఖం మీద నల్ల మచ్చలు రావటం, అట్లాగే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఆటో ఇమ్యూనిటీ అంటే వాళ్ళపైనే పనిచేయడం వల్ల ఇప్పుడు తెల్ల మచ్చలు, ఇప్పుడు ల్యూకోడర్మా అంటే తెల్ల బొల్లి మచ్చలు అంటుంటాం కదా, అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా సర్టన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనమాట, వాటిని మనం డెర్మటైటిస్, ఎగ్జిమా ఇట్లా రకరకాలు అంటాం. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవటం వల్ల కూడా ఊరికే మురికిలో ఆడడం, లేకపోతే ప్రాపర్గా స్నానం చేయకపోవటం, అట్లాగే ఏంటంటే హ్యాండ్ వాష్ ఇలాంటివి కాళ్ళు కడుక్కోకపోవటం, వీటి కారణం వల్ల తొందరగా బ్యాక్టీరియా అనేది మన శరీరానికి అంటటం, అది వేరే చర్మంలో నుండి వెళ్ళి రకరకాల చర్మ వ్యాధులు కలిగించడం ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా మనం చెప్పాలి అంటే ఏదైతే అంటే ఇందాక చెప్పుకున్నట్లు సైకోసోమాటిక్ కండిషన్స్లో అంటే మానసిక ఏదైతే స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల సోరియాసిస్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎగ్జిమా వస్తుంటుంది, అంటే దురదలు ఒకటే గీరిన చోట గీరటం ఇట్లాగా.
ఇవి కాకుండా కొంతమంది చైన్స్, ఇయర్ రింగ్స్, ఇట్లా రకరకాల వస్తువులు వాడటం వల్ల వాళ్ళ చర్మానికి అది సరిపడక కాంటాక్ట్ డెర్మటైటిస్ అని, లేకపోతే వాతావరణంలో ఉండేటువంటి పొల్యూటెంట్స్, లేకపోతే పుప్పొడి కానీ డస్ట్ కానీ వీటి వల్ల ఏమవుతుందంటే దద్దుర్లు రావటము, ఊరికే అంటే చిన్న చిన్న ఎరప్షన్స్ కానీ, లేకపోతే అట్లా ఎర్రగా బొబ్బల్లా రావడము, ఇవన్నీ కూడా బయట వాతావరణం నుండి వచ్చేటువంటి కారణాల వల్ల వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ రకరకాల చర్మ వ్యాధులు మనం తరచుగా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ చర్మ వ్యాధులకు రావడం గల కారణాలు మీరు తెలిపారు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రధాన కారణాలు ఉన్నాయా? ఒకవేళ ఆయుర్వేదం దీన్ని ఎలా నివారిస్తుంది అంటారు? డెఫినెట్గా అంటే మనం జనరలైజ్డ్ కారణాలు చెప్పుకున్నాం. ఆయుర్వేదం ప్రకారం ఆయుర్వేదం అంటే ఒక జీవన విధానం. అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా నేర్పేటువంటి ఒక గొప్ప శాస్త్రం ఆయుర్వేదం. అయితే ఆయుర్వేదంలో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఆహార కారణాలు చెప్పుకున్నాము, జీవనశైలి కారణాలు చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఎస్పెషల్లీ ఏంటంటే మనం తీసుకున్న ఆహారము సరిగ్గా జీర్ణం అవ్వాలి. అంటే జాఠరాగ్ని అని, దాత్వాగ్ని అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో. అది సరైన ఇప్పుడు గట్ హెల్త్ అని అంటూ ఉంటున్నారు. మనం గట్ సరిగ్గా ఉంచుకున్నట్లు. ఎందుకంటే మన బాడీ లోపల ఏదైతే ఆరోగ్యం అది మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అదొక దర్పణం లాంటిది, అద్దం లాంటిది. అంటే శరీరంలో వ్యాధి ఏమన్నా ఉంటే చర్మం పైన మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మన జాఠరాగ్ని అంటే అగ్ని సరిగ్గా లేదో అది క్రమేపీ కొంతకాలానికి ఇట్లాగా రకరకాల చర్మ వ్యాధులకు కారణమవుతూ ఉంటుంది. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే దోషాలు అంటే ఆయుర్వేదంలో 3 హ్యూమర్స్ చెప్పుకుంటాం. వాత, పిత్త, కఫాన్. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉండేటువంటి హార్మోన్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, లేకపోతే బాడీ యొక్క మెటబాలిజంకి ప్రాపర్గా జరిగేటువంటి ఫోర్సెస్ అవ్వచ్చు, ఇట్లా తీసుకుందాం. అయితే ఈ త్రిదోషాలు ఇంబ్యాలెన్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాతదోష ప్రధానంగా అంటే జనరల్గా డ్రై స్కిన్, డ్రై స్కాల్పు, లేకపోతే చర్మం బాగా పగిలిపోవటము, అట్లాంటి కండిషన్స్ వాత దోషం వల్ల వస్తుంటుంది అన్నమాట. జనరల్గా ఇన్ఫ్లమేషన్, ఎర్రగా ఉండటము, లేకపోతే మంటగా ఉండటము, ఇట్లాంటివన్నీ పిత్త దోషం వల్ల. అట్లాగే ఎక్కువగా అంటే సెక్రీషన్స్ రావడం, మందంగా ఉండేటువంటి మచ్చలు రావడం, ఇవన్నీ కఫదోషం. అంటే ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఈ త్రిదోషాలను బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అవి ఇంబ్యాలెన్స్ అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రకరకాల వ్యాధులు, చర్మ వ్యాధులే కాదు ఇతర వ్యాధులు వస్తాయి. ఇక్కడ కూడా చర్మ వ్యాధులు కూడా నో ఎక్సెప్షన్. ఇది కూడా దోషాలను బేస్ చేసుకు ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ప్రకారం అట్లా అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ అగైన్ ఆహారం, నిద్ర, మన వ్యాయామం, వీటన్నిటిని డిపెండ్ అయ్యి అనేది ఆయుర్వేదం. జీవనశైలి అనేది మన చర్మ ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటారు? డెఫినెట్గా అండి. జీవన శైలి ఫర్ ఎగ్జాంపుల్ మన మెటబాలిజం, జీవన శైలి సరిగ్గా ఉంటే మన జీవక్రియ సరిగ్గా ఉంటుంది. అంటే మనం ఎలా గడుపుతాము రోజు అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అన్ని మిడ్ నైట్ బిర్యానీస్ అంటారు. ఎప్పుడో 2:00కో 3:00కో తింటారు. అసలు ఎప్పుడు మన శరీరానికి మన జాఠరాగ్ని, జాఠర శక్తి అని అనుకుంటున్నాం. సో అది ట్రెండ్ కాదు. ఇప్పుడు జెన్జీకి ఉన్న ప్రాబ్లం అదే. మనం చెప్తే వినే పరిస్థితుల్లో లేరు. సో డైజెషన్కి అంటే సూర్యోదయం అయ్యి సూర్యాస్తమం అయ్యే టైం మధ్యలో అయిపోవాలి. అది దినం, అది రాత్రి కాదు. మనమేమి నిశాచరులం కాదు. పాములు, కప్పులు ఇవన్నీ రాత్రులు అవి జీవిస్తాయి. అంటే వాడి బాడీ అలా డిజైన్ చేయబడి ఉంది. మన బాడీ మనం పగలపూటే జీవించాలి, పగలపూటే తినాలి, పగలపూటే డైజెస్ట్ కావాలి. సో తిన్న వెంటనే పడుకోవడం, లేకపోతే సరిగ్గా పడుకోకపోవడం వల్ల కూడా మెటబాలిజం అంతా ఇప్పుడు మనం అన్ని హార్మోన్స్ని, ఎంజైమ్స్ని అన్నీ కూడా నాశనం చేస్తాం. మనం కంకణం కట్టుకున్నాం అనమాట. అవన్నీ పాడు చేసుకుంటే కానీ మనం నిద్రపోం, అలా ఉంది పరిస్థితి. సో ఏంటంటే ఈ లేట్ నైట్స్ తినటం, ఆయుర్వేదంలో ముఖ్యంగా అధ్యసనం అంటారు అన్నమాట. అధ్యసనం అంటే ఏంటి? తిన్న వెంటనే మళ్ళీ తినడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం. నేను అక్కడ వెళ్ళి అది టేస్ట్ చూశాను, ఇది సూపర్ ఉందన్న, దాని తర్వాత ఇది తాగేశానన్న, తర్వాత ఇది వేడివేడికి చాలా తినేసానన్న, అలా ఉంటారు. అవన్నీ నేను మిస్లీడ్ చేస్తున్నాను. మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకోవడానికి ఒక కరెక్ట్గా దారి ఎంచుకోవడానికి చాలా టెంప్టింగ్గా ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడున్న పరిస్థితులన్నీ, సోషల్ మీడియా ఎస్పెషల్లీ. సో అధ్యసనం, తిన్న వెంటనే మళ్ళీ తినడం, అది అరగకుండా మళ్ళీ తినడం,
సో మన డైజెషన్ని మనం అసెస్ చేసుకోకుండా మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు అప్పుడు తినకుండా అంత ఉండడం? స్వీయ నియంత్రణ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీలాగా చక్కగా ఈ ప్రోగ్రాంలో చర్మ వ్యాధులు, జీవనశైలి ఇవన్నీ ఆయుర్వేదం చెప్పుకుంటున్నాం కదా, అట్లీస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో అన్న వాళ్ళు తెలుసుకుని ఒక ఎన్లైటెండ్ అయ్యి సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి తెలుసుకోవాలనేది ఒకటి. అండ్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఒక అంటే పర్టికులర్ రూల్స్ ఇలా ఉండాలని రెగ్యులర్గా వాళ్ళకి అవేర్నెస్ చేయటం. మనం ఎవరు ఎంత బలవంతం చేసినా మనకు తెలుసుకోవడమే ఫస్ట్ పాయింట్. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ దిశలో వాళ్ళని ఎన్లైటన్ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, పిల్లలు కూడా వినాలి, అది ముఖ్యంగా. సో అలాగే మన యొక్క జీర్ణశక్తి కెపాసిటీని మనం తెలుసుకొని ఆహారం తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా డైట్స్ వస్తూ ఉన్నాయి, రకరకాల డైట్స్. కొంతమంది బాగా ప్రోటీన్ తినమంటూ ఉంటారు, లేకపోతే బలానికి బాగా తినమంటూ, అంటే వాళ్ళకి సరైన చాలా వీక్ డైజెషన్ కెపాసిటీ ఉంది అనుకుందాం, వాళ్ళకి హెవీగా డైజెస్టివ్ ఫుడ్ పెట్టకూడదు. సో అందుకని ఒక ఆయుర్వేద వైద్యుల యొక్క సలహాతో సో వాళ్ళ యొక్క జాఠరాగ్ని శక్తిని అసెస్ చేసుకుంటూ, ఇప్పుడు యాక్చువల్గా ఆన్లైన్ కూడా ఉన్నాయి, ప్రాపర్ అథెంటిక్ సైట్స్ కూడా ఉన్నాయి. CCRS సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో ప్రకృతి పరీక్ష అని, అట్లా అగ్ని పరీక్ష అని క్వశ్చనర్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీ ఇండివిజువల్ మీ ప్రకృతి ఏంటి, మీ జాఠర శక్తి ఏంటి, మీ జీర్ణశక్తి ఏంటి, మనం ఫాలో అయ్యే డైట్ ప్రకారం కూడా ఈ చర్మంపై ఏమైనా ప్రభావం చూపుతుందా మేడం? డెఫినెట్గా అండి. ఆయుర్వేదంలో ఏంటంటే సర్టెన్ ఫుడ్స్ ఉంటాయి, ప్రతిదానికి పథ్యము అపథ్యం అని ఉంటాయి అన్నమాట. పథ్యం అంటే ఏమి తినాలి, అంటే మనం జనరల్గా పథ్యం అంటే చేయకూడదు అనుకుంటే, పథ్యం అంటే ఏమి తినాలో చెప్తుంది, అపథ్యం అంటే ఏం తినకూడదు, ఏం చేయకూడదు అని చెప్తుంది అనమాట. ఎస్పెషల్లీ మిథ్యాహారం అంటారు అనమాట. మిథ్య అంటే ఏది కూడా ప్రాపర్గా ఇన్కాంపిటెంట్ ఫుడ్స్. మనం ఇప్పుడు ఒక భోజనానికి వెళ్తూ ఉంటాం, వాళ్ళు రొయ్యలు పెడతారు, చేపలు పెడతారు, సాంబార్ పెడతారు, అన్ని రకరకాలు మిక్స్ చేసి కొట్టేస్తూ ఉంటాం. అది లోపలికి వెళ్ళి అది ఏమవుతుందో మనకి తెలియదు, దానికి తెలియదు. సో ఆ ప్రొలాంగ్డ్గా ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇప్పుడు ఒక బలం ఉండొచ్చు, ఒక ఇమ్యూనిటీ ఉండొచ్చు, ఒక వయసు ఉండొచ్చు, అది దాటిందే అనుకోండి, ఇమ్యూనిటీ కెపాసిటీకి దాటి తట్టుకోలేని శరీర తత్వం ఉందనుకోండి, డెఫినెట్గా అంటే దాన్ని మనమే గుర్తించుకొని అది ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంత మోతాదులో అది మనందరికీ తెలుసండి, కానీ తెలిసి కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో అది మనం చెక్ పెట్టాల్సిన పాయింట్ అదనమాట. అసలు ఈ ఆయుర్వేదం ప్రకారం చర్మ వ్యాధులు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి మేడం? యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో చాలా ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్, మనం ఇందాక సోరియాసిస్లు చెప్పుకున్నాం, ఎగ్జిమాస్ చెప్పుకున్నాము, ఎలర్జిక్ డర్మటైటిస్ అని రకరకాల డిఫరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్కాల్ప్, ఇక పింపుల్స్ అని ఎలా అయితే క్లాసిఫికేషన్ మోడర్న్లో ఉందో, ఈ ఆయుర్వేదంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ని, కుష్ఠరోగ అంటే కుష్ఠ అంటే లెప్రసీ కదా ఆయుర్వేదిక్లో, ఆల్ ద స్కిన్ డిసీజెస్ అని ఈ కుష్ఠ దానిలోనే వస్తాయి. అవి కాకుండా కొన్ని క్షుద్ర రోగాలని, అంటే ఇవన్నీ ఆయుర్వేదిక్ సాంస్క్రిట్ టర్మ్స్లో ఉంటాయి, అంటే మీకు జనరల్ పబ్లిక్ అర్థం కాకపోవచ్చు. సో ఆల్మోస్ట్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఆయుర్వేదంలో కూడా చెప్పబడి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక దోషాలు అనేది ఒకటి పదం వాడారు మీరు, అంటే ఈ చర్మ వ్యాధుల్లో దద్దుర్లు, అంటే దోషాలు పాత్ర ఏంటంటారు అసలు? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కూడా. సో ఈ దోషాలు అంటే అవేదో మనకు హార్మ్ చేసేవని కాదు, అది టర్మినాలజీ అట్లా ఉంటుంది ఆయుర్వేదంలో. సో ఏంటంటే ఇవి బ్యాలెన్స్లో ఉండాలి. దీస్ ఆర్ హ్యూమర్స్ అనమాట, బాడీ హ్యూమర్స్, బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచేటువంటి డిఫరెంట్ ఫోర్సెస్ ఇన్ ద బాడీ. సో వాటి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆయుర్వేదిక్లో మనం ఇప్పుడు అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే హెర్బల్ మెడిసిన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, ఎందుకంటే ఎక్కువ ఈజీగా అవైలబుల్గా ఉండొచ్చు కొన్ని, మనకు అందుబాటులోనే మన చుట్టూ గానుగ చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, అలాగే పసుపు వాడుతుంటాం, మన వంటగదిలో కూడా చాలా ఆయుర్వేద ఔషధాలు ఉంటూ ఉంటాయి. అంటే త్రిఫల చూర్ణం అంటారు, అందరికీ బాగా ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అంటే త్రిఫల అనేది 3 కాయలు, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయతో తయారు చేస్తుంటారు. ఇక్కడ కూడా అండి ఒక భ్రమలో ఉంటున్నారనమాట పబ్లిక్, ఏంటంటే త్రిఫల చూర్ణం వాడితే సర్వరోగ నివారిణి. దేనికైనా అంటే నాకు తెలుసు కాబట్టి త్రిఫల అనే మాట నాకు తెలుసు కాబట్టి అది ఆయుర్వేదం కాబట్టి అది నాకు పనిచేస్తుంది అని దేనికైనా వాడుకోవచ్చు అనేది కాదండి. అది కూడా ఆయుర్వేద వైద్యుల సలహాతోనే వాడుకోవచ్చు. అంటే రోజువారీ కొంతవరకు వాడుకోవచ్చు, అదే కానీ ప్రతిరోజు వాడాల్సిన అవసరం లేదు.
దానికి కూడా కొన్ని డేస్ వాడి ఆపవలసిన అవసరం ఉంటుంది. త్రిఫలా కూడా చాలా అంటే విరేచనం సాఫీగా అవ్వకపోయినా, లేకపోతే మన మెటబాలిజం కరెక్షన్కి కానీ, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ త్రిఫలా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి బయట చూస్తే మనకు అందుబాటులో చాలా హర్బ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే మనకి పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం. చాలామందికి మనం ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయాం, మన పక్కన ప్రకృతి మనకి ఏమి గిఫ్ట్ ఇచ్చింది అనేది ఎవరికి తెలియదు. చాలా హర్బ్స్, ఎక్సలెంట్ హర్బ్స్ ఉన్నాయి మనకి. స్కిన్, ఎస్పెషల్లీ స్కిన్కి చక్రమర్ద అంటారు, కుప్పింట అంటారు. పల్లెటూరులో చాలా వాటికి వాడుతూ ఉంటారు. చిన్న గాయం తగిలినా వాడుతూ ఉంటారు, దురద వచ్చిన ఆ రసం పిండి వాడుతూ ఉంటారు. టౌన్లో నగరాల్లో ఈ పదాలు కూడా తెలియదండి. అదే తర్వాత సీమ అవిసి అని ఒకటి ఉంటుంది, క్యాషియా ఆలెట్ అంటారు సైంటిఫిక్ నేమ్. అది కూడా రింగ్ వామ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అంటే ఎస్పెషల్ చిన్న చిన్న వాటికి మనకి చిన్న చిన్నవి చిట్కాలు వాడుకోవచ్చు. అవి పెద్ద అవుతుంటేనే మన ఇష్టం వచ్చినట్టు కాకుండా వైద్యుల సలహాతో చాలా మంచివి, కదిరా అని, చండ్ర అంటుంటారు, అట్లాగే మంజిస్టా, ఇట్లా రకరకాల కొన్ని హెర్బ్స్ ఉన్నాయి. అలాగే మినరల్ అండ్ మెటల్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. అట్లా పంచకర్మ థెరపీస్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అది మన డీటాక్సిఫికేషన్, క్లెన్జింగ్ అని రకరకాలుగా అంటూ ఉంటాం కదా. సో ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ కూడా మన సైంటిఫిక్గా ఆయుర్వేదంలో చాలా మంచి ప్రాసెసెస్, ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్లో యూజ్ చేసుకునే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆధునిక చికిత్స తెలిసిందే. అయితే ఈ మన ఆయుర్వేదంతో పోలిస్తే అసలు ఇది ఎలా భిన్నంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అసలు? డెఫినెట్గా అండి. సో ఆయుర్వేదము మన భారతదేశం యొక్క చాలా మూలాల నుండి కొన్ని వేల సంవత్సరాలు, అంటే వేదాల నుండి అవతరించిందని కూడా అంటూ ఉంటారు. అయితే ఆయుర్వేదం యొక్క చికిత్స సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ది నిదాన పరివర్జనం అంటారు, సాంస్క్రిట్ టర్మ్ ఇది కూడా. ఏంటంటే ఏదైతే కారణమో దాన్ని నివారించాలి. ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది కదా, నివారిస్తారు. నివారించడానికి ఇప్పుడు ఆహారం ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. రెండవది దోష సమతుల్యం, ఇప్పుడు మన వాతపిత్త కఫ ఉన్నాయి, అవి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే రక్త శోధన అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో మనం ప్రాపర్ సర్క్యులేషన్ అయ్యి, అంటే ప్యూర్ బ్లడ్ ప్రతి కణానికి అందినట్లయితే, ప్రతి ధాతువుకి అందినట్లయితే ఈ మచ్చలు రాకపోవటం, ఈ దురదలు రాకపోవటం, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా, వీనస్ డ్రైనేజ్ అంటే మనకి ఇప్పుడు చాలామందికి వీనస్ అల్సర్స్, వ్యారికోస్ వెయిన్స్, ఇవే కాకుండా కాళ్ళ దగ్గర నల్లగా అయిపోవడం, అక్కడ రక్తం పేరుకుపోవడం, దురదలు రావడం, నల్లగా అయిపోవడం. సో ఎక్కడైతే ప్రాపర్ సర్క్యులేషన్ లేదో, ఛానల్స్ అంటే స్రోతస్సులు అంటాము, ఆ స్రోతస్సుల యొక్క ఫ్రీ మూవ్మెంట్ లేదో అక్కడ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ శ్రోతోశోధన అని, రక్త శోధన అనేటువంటి కాన్సెప్ట్స్ మనం చూస్తూ ఉంటాము. అలాగే ఎప్పుడు కూడా మన పొట్టని క్లియర్గా ఉంచుకోవాలి. ఇదివరకు రోజుల్లో ఎప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, లేకపోతే శరత్ ఋతువులో ఆ ఋతువుని బట్టి ఈ క్లీన్, ఇప్పుడు ఒక బండి కొన్నామండి, ప్రతి 6 మంత్స్కో 1 ఇయర్కో దానికి సర్వీసింగ్ చేయించాలి. మన బాడీకి కూడా అలా సర్వీసింగ్ అవసరం. సర్వీసింగ్ ఎలా చేస్తారంటే ఈ పంచకర్మ థెరపీస్. సో అలాగే మనం ఈ శోధన చేసుకుంటూ పీరియాడికల్గా ఈ పంచకర్మ థెరపీస్ చేసుకుంటూ, ప్రాపర్ డైట్ ఇవన్నీ ఫాలో అవుతూ, ఇవన్నీ కూడా చికిత్సలో ఒక భాగం అనమాట. వీటితో పాటు ప్రివెన్షన్ మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఎస్పెషల్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు యువతకి, వృద్ధులకి, వీళ్ళకి ఓకే, చిన్నపిల్లలకి కూడా ఇది ఆయుర్వేదం ఉపయోగపడుతుందా ఈ చర్మ వ్యాధులకి? అంటే అసలు పుట్టిన దగ్గర నుండి కూడా మనం ఆయుర్వేద మందులు వాడుకోవచ్చు. ఏంటంటే ఇదివరకు నలుగు పెట్టుకునే వాళ్ళండి, చిన్నపిల్లలకి చక్కగా మీగడ రాసి నలుగు పెట్టి, అసలు చర్మానికి మంచిగా ఆయిల్ రాసి, వెన్నపూస రాసి, చర్మం అలా నిగనిగలాడుతూ ఉంటుంది. పిల్లలకి అంటే పిల్లలకి విరేచనాలు చేయిస్తూ ఉండేవి, ఆముదం తాగిపించడం, సునాము కాగ తాగి, ఇవన్నీ మన కల్చర్లో వచ్చినవి. ఇది సపరేట్ మెడిసిన్ కాదు, ఇది ఆయుర్వేద ఈజ్ వే ఆఫ్ లైఫ్. అర్థమైందా? పీరియాడికల్గా విరేచనం చేయించడం, అలా ఇవన్నీ చేయడం వల్ల కూడా మన పొట్ట క్లియర్ అయిపోతుంది. అంటే నాకు రోజు ఫ్రీగా మోషన్ అవుతుందండి అనుకోవద్దు. ధాతువుల లెవెల్లో, అంటే మన కణాల లెవెల్లో, టిష్యూ లెవెల్లో, ఎక్కడో సూక్ష్మ స్రోతస్సుల లెవెల్లో క్లెన్స్ అయితే కానీ ఈ చర్మ వ్యాధుల్ని చాలా మొండిఘటంగా ఉంటాయండి చర్మ వ్యాధులు. సర్వీసింగ్ అన్నారు కదా, ఇప్పుడు ఎంత కాలానికి మనం ఇలా బాడీని మనం సర్వీస్ చేయాలంటారు ఈ చర్మ వ్యాధులు రాకుండా డైజెస్ట్ అవ్వడానికి? డెఫినెట్గా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. అంటే ఆయుర్వేదంలో ప్రివెన్షన్లో ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. మనం సీజన్ బట్టి, అంటే వసంత ఋతువులో వమనం చేసుకోవాలి. వసంతం అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మనం ఉగాది చేసుకుంటాం కదా, అప్పుడు వస్తుంది వాసం.
వసంత ఋతువులో ఏంటంటే సీజన్ బట్టి ఎక్కువ ఫ్లమ్ చేరుకోవడం, కఫదోషం ఎక్కువ అవడం వల్ల దానికి సంబంధించిన కఫ ప్రధాన చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఆ సీజన్లో వమన కర్మ అంటే వామిటింగ్ థెరపీస్ ఉంటాయి. వమనం అంటే ఊరికే వమనం చేయించడం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అయితే ఆ వచ్చిన డిసీజ్ తగ్గుతుంది, రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే వర్ష ఋతువులో వస్తి కర్మ అంటే ఎనేమా మెడికేటెడ్ ఆయిల్స్, మెడికేటెడ్ కషాయాస్తో మనం కొన్ని వస్తీస్ ఉంటాయన్నమాట, అవి చేసుకోవాలి. అలాగే శరద్ ఋతువులు అంటే అక్టోబర్ ఆ టైంలో ఏంటంటే విరేచన కర్మ చేయాలి. దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎలాంటి విరేచనం అంటే విరేచనం అని కాదు, దానికి ఒక ప్రొసీజర్ వైద్యుల సలహాతో చేసుకుంటే మంచిది. కాకపోతే మనకి చాలా ఏజ్ ఓల్డ్, మనం చాలా కాలం మన ఇళ్లలో విరేచనాలు వేసుకోవడం ఇవన్నీ సహజమే. అలా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్లయితే మన పొట్ట క్లియర్గా ఉంటుంది, మన రక్త శుద్ధి అవుతుంది. అలాగే సూక్ష్మ స్రోతస్సుల్లో కూడా మంచి రక్తం ప్రవహిస్తుంది. అట్లాగే ఎటువంటి మెటబాలిక్ వేస్ట్ ఎక్కడ అక్యూములేట్ అవ్వకుండా చక్కగా స్కిన్ హెల్త్, షైనింగ్ కానీ ఊరికే అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏదో ఒక ప్రాబ్లం రావడం ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం చూస్తుంటే మనకి ఏది జరిగినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన స్కిన్ డిసీజ్ అయినా ఇంగ్లీష్ ట్రీట్మెంటే మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రజలకి ఎంతవరకు ఇది ఆయుర్వేదంపై అవగాహన ఉందంటారు? ఆయుర్వేదం డెఫినెట్గా అండి అవగాహన ప్రజెంట్ డేలో అయితే తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా ముందు అంటే అసలు మనం 200 సంవత్సరాల ముందు వెళ్తే అంతా ఆయుర్వేదమే కదండి, అలోపతి మోడర్న్ మెడిసిన్ లేదు కదా, వేల సంవత్సరాల నుండి అదే వాడుతున్నాం మనం. సో మధ్యలో ఇంకొంచెం అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఆయుర్వేదం పంచకర్మ అన్నారు కదా ఇందాక, అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం? డెఫినెట్గా అంటే డీటాక్సిఫికేషన్, క్లెన్జింగ్ అనేవి ఉన్నాయి కదా అని చెప్పుకున్నాం కదా. సీజన్స్ బట్టి, ఆ కండిషన్ బట్టి మన కడుపుని మొత్తం చక్కగా క్లెన్స్ చేయటం, బాడీలో నిలవ ఉండిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్స్, మెటబాలిక్ వేస్ట్, టాక్సిన్స్ వీటన్నిటిని డిఫరెంట్ మార్గాలలో బయటికి పంపించేటువంటి బెస్ట్ ప్రొసీజర్స్ ఈ పంచకర్మ. ఇంకేమైనా ప్రధాన చికిత్సలు ఏమైనా ఉన్నాయి చర్మ వ్యాధుల్లో ఆయుర్వేదంలో? చర్మ వ్యాధుల్లో ప్రధాన చికిత్స అంటే జనరల్గా శోధన, శమన అంటాం. శోధనలో క్లెన్జింగ్ పంచకర్మలు వస్తాయి. శమన చికిత్సలు వచ్చేటప్పటికి మెడిసిన్స్లో సింగిల్ హెర్బ్స్ మనం చాలా ఉంటాయి. సింగిల్ హెర్బ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్స్ చాలా మంచి స్కిన్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఎక్సలెంట్. మన నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనె ఇస్ బెస్ట్ ఫర్ స్కిన్. మనం నువ్వుల నూనె చక్కగా అప్లై చేసుకుని అట్లా లేపనానికి అంటే ఆయింట్మెంట్స్ ఫామ్లో ఉంటాయి, చూర్ణాల ఫామ్లో ఉంటాయి, ఆయిల్స్ ఫామ్లో ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ధారా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మెడికేటెడ్ ఈ ఆయుర్వేదిక్ హెర్బ్స్తో తయారు చేసినటువంటి హెర్బ్స్తో కషాయాలతో ధారాలు చేస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సైకోసోమాటిక్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి సోరియాసిస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, దానికి తక్రధార అని, కషాయధార అని ఇట్లాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నాయి. కండిషన్ బట్టి, డాక్టర్స్ డిస్క్రిప్షన్ బట్టి ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకి చాలా మంచి చికిత్స మనకి ఆయుర్వేదంలో ఉందండి. చర్మ వ్యాధుల నివారణలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? అట్ ద సేమ్ టైం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ ట్రీట్మెంట్తో పోలిస్తే ఈ ఆయుర్వేదం అనేది త్వరగా క్యూర్ అవుతుందా అని చెప్పొచ్చా మనం? డెఫినెట్గా అంటే చర్మ వ్యాధులు అప్పుడే కొన్ని వెంటనే తగ్గిపోతాయండి, కొన్ని మొండిగా ఉంటాయి. సో అలోపతి అయినా సరే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక 2 నెలల, 3 నెలల, 6 నెలల ప్రాపర్గా తగ్గాల్సిన కండిషన్ ఉంటుంది. సో ఆయుర్వేదం లేటుగా తగ్గుతనేది మూఢనమ్మకం అండి. ఆయుర్వేదంలో కూడా మనం ఇందాక అనుకున్న లోపల నుండి క్లెన్స్ అవ్వాలి, ఇది మూలాల నుండి తీసివేస్తుంది. ఊరికే ఆ దురద వచ్చింది కాబట్టి దురదకి తగ్గించడం, మంట వచ్చింది కాబట్టి మంటకు తగ్గించడం కాకుండా ఆ కారణం ఏంటో తెలుసుకుని ఆ మూలాల నుండి వ్యాధికి ఏ కారణం అది తీసివేసి సరైన ప్రాపర్ మెడిసిన్ వాడుకున్నట్లయితే చక్కగా తగ్గిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చర్మ వ్యాధుల గురించి, ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది అనేది. సో చూశారు కదా ఇలాంటి ఈరోజు వైకే హెల్త్ ప్రోగ్రామ్. రేపు మరో వైకే హెల్త్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.